లోన్ మొత్తం కట్టేసినా గానీ, అంటే బ్యాంక్ లోను, పర్సనల్ లోను, హౌసింగ్ లోను, ఇంకో ఏదో ఒక లోను మొత్తం కట్టేసినా గానీ, క్రెడిట్ బ్యూరోలో అప్డేట్ అవ్వదు. అంటే మన సిబిల్ స్కోర్‌లో అది చూపించదు. మీకంత లోన్ ఉంది గదండీ! కొత్త లోన్ ఇవ్వమని చెప్తారు. ఒక్కోసారేమో నువ్వు లోన్ కట్టలేదు కాబట్టి, సిబిల్ స్కోర్ పడిపోయింది కాబట్టి, లోన్ ఇవ్వమని చెప్తారు. ఈ మధ్య కాలంలో 2, 3 రకాలైన సమస్యలు నా దృష్టికొచ్చినాయండి. వీటికి పరిష్కారం ఏంటి అని స్టడీ చేశాను. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూశాను. వాళ్ళతో కూడా మాట్లాడానండి. అంటే బ్యాంకులతోనూ, ఆర్‌బీఐలో కూడా తెలిసిన ఆఫీసర్లుంటే వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పిన సలహానే మీకిక్కడ షేర్ చేస్తున్నాను. జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసుకోండి. జనరల్‌గా ఏదైనా అప్పు అంటే క్రెడిట్ మనం మొత్తం కట్టేసాం. సపోజ్ ఒక రూ. 1,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నాను నేను. మొత్తం కట్టేసాను. కానీ అక్కడేమో ఇంకా పర్సనల్ లోన్ చూపిస్తుంది. మళ్ళీ నాకు లోన్ కావాలంటే ఇవ్వము అని చెప్తున్నారు. విషయం ఏంటంటే వీడు ఈ బ్యాంక్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మనం లోన్ తీసుకున్నామో వీళ్ళు వాళ్ళకి పంపిస్తే 30 రోజుల నుంచి 60 రోజులు పడుతుందండి. తప్పదు వెయిట్ చేయాలి. ఎందుకు వీడి డేటా వాడికి పంపించాక వాడు దాన్ని అప్డేట్ చేశాక అప్పుడు అది మనకి రిఫ్లెక్ట్ అవుతుందండి. మన క్రెడిట్ స్కోర్‌లో, సిబిల్‌లో అది రిఫ్లెక్ట్ అవుతోంది. ఇది గుర్తుంచుకోండి. లేదు వీడు సరిగ్గా పట్టించుకోవటం లేదు అని మీకు డౌట్ వచ్చిందనుకోండి. ఎవడు ఈ బ్యాంక్ వాడు గాని, ఎన్‌బీఎఫ్‌సి వాడు గాని ఎవడి దగ్గరైతే మనం లోన్ తీసుకున్నామో వాడి దగ్గర నుంచి మొత్తం పే చేసేసినట్టుగా సర్టిఫికేట్ తీసుకోండి. సర్టిఫికేట్ తీసేసుకొని ఆ క్రెడిట్ బ్యూరో సంస్థ ఏదైతే ఉందో అందులో ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లాగిన్ అయ్యి అక్కడ మనకు లాగిన్ ఉంటుందండి. పర్సనల్ లాగిన్ ఉంటుంది. దీన్ని అక్కడ అప్‌లోడ్ చేసి ఇది నాకు వెరీ ఇది నా సమస్య ఇది. నాకు ఇది ఈ ఇబ్బంది ఉంది. ఇది అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. కానీ ఖచ్చితంగా అక్కడ కూడా ఒక వారం రోజులు, 10 రోజులు పడుతుందండి. అంటే అంత స్పీడ్‌గా ఇవాల్టికి ఇవాళే చేసే వ్యవస్థలేమీ రాలేదు. మీకు అర్థమైందనుకుంటాను. ఇక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకోండి. లోన్ క్లియర్ చేసినట్టుగా ఇస్తాడు. ఈ బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కడైతే లోన్ తీసుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం, అక్కడికి ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి ఆ క్రెడిట్ బ్యూరో సంస్థలకు అప్‌లోడ్ చేసేసుకుంటే వాళ్ళు చేసి పెడతారు. లేదండి ఈ 2 పనులు కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆర్‌బీఐ ఏం పర్లేదు రిజర్వ్ బ్యాంక్ తలుపు తట్టొచ్చు. ఆర్‌బీఐ పోర్టల్‌లోకి వెళ్ళండి. అక్కడ అంబుడ్స్‌మన్ అని ఉంటుంది. చాలా భయపడతాయండి. బ్యాంకులు గానీ వగైరా వీళ్ళందరూ కూడా భయపడతారు ఆర్‌బీఐకి. అక్కడికి వెళ్లి రైజ్ అయిందంటే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే మనం జెన్యూన్ కదా! మన కంప్లెయింట్ జెన్యూన్ కదా! మనం గతంలో ఇది ఈ పొరపాటు జరిగింది. ఇక్కడిక్కడ అడిగాము, రిక్వెస్ట్ పెట్టాము. కానీ నాది అప్డేట్ చేయలేదు. నా లోన్ ఇంకా అలాగే చూపిస్తున్నాడు. దాన్ని క్లోజ్ చేయమంటే చేయలేదు అన్నప్పుడు ఆ క్రెడిట్ బ్యూరో వాడికి, బ్యాంక్ వాడికి ఇద్దరికీ కూడా మొట్టికాయలేసి ఆర్‌బీఐ అప్డేట్ చేయిస్తది. మీ లోన్ క్లియర్ అయిపోయినట్టుగా చూపిస్తది. మీ క్రెడిట్ హిస్టరీ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకేనండి ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల ఇప్పుడు చాలా వచ్చేసినాయి కాబట్టి సిబిల్ స్కోర్ ఫ్రీయే కాబట్టి మంత్లీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని స్కోర్ ఎందుకు పడిపోయింది, ఏ లోన్సు పేడ్ చేసినా కానీ చేయనట్టుగా చూపిస్తోంది, టైంకి చేసినా కానీ చేయనట్టుగా చూపిస్తోంది అనేది ఒకసారి చూసుకొని వాళ్ళతో మాట్లాడుకోవడం తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే మరి భవిష్యత్తులో అప్పులు కావాలి, అవసరానికి వాడు అప్పు ఇవ్వనంటే మనం చాలా ఇబ్బంది పడతాం. బయటికెళ్ళి రూ. 2, రూ. 4, రూ. 10 అప్పులు తెచ్చుకోలేం కదండీ. బ్యాంక్ అయితే కాస్తో కూస్తో కంఫర్ట్ కదా అందుకోసం. సో మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టయితే మన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.